హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి డే 1 ఇన్ దుబాయ్ అనమాట. దుబాయ్కి వెళ్ళాక అసలు మేము ఏం చేసాము, ఆ డే మొత్తం ఏం చేసాము అనేది ఈ వీడియోలో వచ్చేస్తుంది. ఫస్ట్ మేము వెళ్ళేసరికి 11 అట్లా అయింది కదా, 10:30 11 అయింది. సో ఫస్ట్ మేము ఫ్రెష్ అప్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ తినేసి తర్వాత కొద్దిసేపు స్లీప్ వేసి తర్వాత ప్లానింగ్స్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఫస్ట్ మా రూమ్ అయితే చూసేయండి. మా రూమ్ అయితే ఇలా ఉందనమాట. మీకు ఒకటి విండో చూపిస్తా ఆగండి, మీకు దుబాయ్ మొత్తం కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము స్టే చేసేదైతే పాత దుబాయ్ అనమాట, ఓల్డ్ దుబాయ్లో ఉన్నాము. అంటే మనకి ఇక్కడ 2 దుబాయ్లు ఉంటాయంట, ఒకటి ఓల్డ్ సిటీ అండ్ ఒకటి న్యూ సిటీ అన్నమాట. సో మేమైతే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మా రూమ్ వచ్చేసి ఓల్డ్లో ఉందన్నమాట, ఓల్డ్ దుబాయ్లో ఉంది. సో ఈ ఓల్డ్ దుబాయ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సే హాయ్ టు మీ. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రూమ్ మొత్తం ఇలా ఉందన్నమాట. ఇక్కడ మేము ఇంకంతా సర్దేసి ఒక 2-3 అవర్స్ అలా పడుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఎక్కడికి వెళ్ళాము అంటే క్రూజ్ షిప్కి వెళ్ళాము. సో అక్కడ చిన్నగా షాప్స్ అవి కనిపిస్తే మనం ఊరుకుంటామా, ఫొటోస్ తోటి వీడియోస్ తోటి ఇట్లా స్టార్ట్ చేసామన్నమాట. ఫస్ట్ వీడియో అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది నాకు, షాపింగ్ వీడియో. సో ఇక్కడున్న ప్రతిదీ చాలా కాస్ట్లీ ఉందన్నమాట, ప్యూర్ లెదర్ అంట ఇవి. సో చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. బట్ ఇవి ఇంత ప్యూర్ లెదర్ కూడా అంటే నార్మల్ ఒక మన గల్లీ షాపింగ్ లాగా పెట్టేశారు. సో నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఈ టాప్ కాస్ట్ అడిగితే మన ఇండియన్స్ మనీలో 1500 చెప్పాడు. నాకు టూ మచ్ అనిపించింది. ఎందుకు ఇక్కడైతే 200-300కి వచ్చేస్తుంది అనుకున్నా నేను. సో ఇక్కడైతే క్రూజ్ షిప్కి ఇంకా వెళ్ళడానికి మాది బోట్ నెంబర్ 4 అనుకుంటా. సో అందుకని మేము అక్కడ క్యూలో ఉండాలి. సో 2-3 బోట్స్ వెళ్ళాక మా బోట్ కాబట్టి మేము ఇక్కడ కొంచెం ఫోటోషూట్ అవి చేసుకుంటూ ఉన్నాము. సో వాళ్ళు మన బోట్ ప్రిపేర్ అయిపోయాక మన బోట్కి ఎంట్రన్స్ ఇచ్చేటప్పుడు మనకు చెప్తారనమాట లోపలికి రండి అని. సో ఇది బోట్ వ్యూ అనమాట. మేము లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక అంతా లైటింగ్ అంతా ఏదో బ్లూ కలర్లో ఉందన్నమాట. సో బోట్లోకి వెళ్ళాక ఇలా ఉంది సిచ్యువేషన్. బోట్లోకి వెళ్ళాక మేము ఫొటోస్ అవి బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంటుందని చెప్పి ఫొటోస్ తీయమంటే అది మొత్తం ఫేసెస్ అంతా బ్లూ వస్తుంది. మనం ఏదో ఒక బ్లూ లోకంలో ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఫొటోస్లలో చూడ్డానికేమో నార్మల్గానే ఉంది, కానీ ఫొటోస్లలో ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట బ్లూ కలరు. సో మేము ఇట్లా కొంచెం లైటింగ్ చేంజ్ చేయొచ్చు కదా అనేలోపు ఒక అమ్మ ఫొటోస్ అవి తీయడానికి వచ్చిందనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో ఈమె వచ్చేసి ఫొటోస్ తీస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి. సో ఈమె తీసినప్పుడు మనకి లైటింగ్ అనేది వైట్ కలర్లో వేశారు. సో అప్పుడు మేము ఫొటోస్ అవి మేము కూడా తీసుకున్నాము. ఈమె చూసారా అసలు ఎంత కంట్రోల్ చేస్తుందంటే అందరినీ. మా వాళ్ళు అయితే ఏదో టీచర్ చెప్పినట్లుగా వింటున్నారు ఆమె చెప్పే మాటలన్నీ. లేకపోతే మనకైతే అస్సలు వినరు మగవాళ్ళు. సో ఆమెకైతే మాత్రం ఎంత టీచర్ ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది కదా, అలా వింటున్నారు అనమాట. సో మాకైతే నవ్వు వస్తుంది. అసలు మనకైతే చెప్పిన మాట వినరు, ఈ మగ చూడు ఎంత మంచిగా వింటున్నారా అని. సో ఆమె ఫోటోషూట్ ఆమె చేసుకొని వెళ్ళిపోయాక మేమైతే చూడండి అసలు మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసారనమాట ఇంకా బోట్కి. సో ఇది ఇంకా బోట్ వెళ్తూ ఉంటుంది, మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మనము అవుట్ సైడ్ వ్యూ అంతా చూసుకుంటాం. అండ్ ఇది అయితే మధ్యలో యాక్టివిటీ చేశారనమాట. ఇక్కడ వచ్చి డాన్స్ చేస్తాడు, చూడండి ఎంత సూపర్గా వేస్తాడో. మీరు చూశాక చెప్పండి నాకు ఎలా వేశాడు అనేది, ఓకేనా?
يلا بلوكا. انا كيف انت تحب، انا ابني وانت تحب، انا جيت يا بابا كيف عفريت وبالي بجيب، بلاش تعمل لي وين، بلاش تعمل لي وين. طب واللي خلقك وخلقني وربك وبيعشقني مكتوب جدع كده في بطاقتي تعدي. సో చూసేసారు కదా, ఇంకెక్కువ సాంగ్ కంటిన్యూ చేశానంటే నాకు కాపీ రైట్స్ వస్తాయన్నమాట. సో ఈ డ్యాన్స్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి. అండ్ ఇతను ఇలా హెడ్ పైకి పెట్టుకొని తిప్పుతున్నాడు కదా, దీన్ని అందరి దగ్గరికి వెళ్ళేసి అందరు హెడ్ పైకి పెడుతున్నాడు అనమాట. సో ఎందుకు తిప్పుతున్నాడు అన్నది మనం పక్కన పెట్టేస్తే, అది ఎందుకు హెడ్ మీద పెడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు. మనము గుడికి వెళ్ళినప్పుడు శతగోపురం మన తలపైన ఎలా పెడతారో, ఇతను తీసుకొచ్చేసి తిప్పుతూ తిప్పుతూ అందరి హెడ్ పైన పెడుతున్నాడు. అందరి హెడ్కి ఉండేలా పెడుతున్నాడు అనమాట. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ అన్ని టేబుల్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. సో అది ఎందుకు అలా పెడుతున్నారు, వాళ్ళ కల్చర్లో ఉందేమో తెలీదు. బట్ దాని మీనింగ్ అయితే కరెక్ట్గా నాకు తెలీదు, అది అతను ఎందుకు అలా పెడుతున్నాడు అనేది. సో చూడ్డానికి మాత్రం చాలా ఫన్నీ అనిపించింది, చాలా బాగా అనిపించింది నాకు. ఆ లైటింగ్ కోసం పెడుతున్నాడేమో అనుకున్నాను నేను, ఫొటోస్ అవి మంచిగా రావడానికి. దాని లోపల లైట్స్ అవి వెలుగుతూ ఉంటే ఫొటోస్ తీసుకుంటే మంచిగా వస్తుంది కదా అని. సో తను ఫొటోస్ అవి తీసుకోగానే వెళ్ళిపోతున్నాడు అనమాట. సో నేను అనుకున్నాను ఫొటోస్ కోసం అనుకున్నాను. సో దీని గురించి మీకు ఏమైనా డీప్గా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి, మీ ద్వారా నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా డాన్స్ పక్కన పెట్టేస్తే, అసలు షిప్లో ఇలాంటి యాక్టివిటీ చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను కేరళకి వెళ్ళినప్పుడు కూడా ఒక నైట్ మొత్తం షిప్లోనే మమ్మల్ని వదిలేశారనమాట, సముద్రం మధ్యలో వదిలేశారు. బట్ అలా అక్కడ ఓన్లీ సాంగ్స్ మనకి ఇష్టమైతే మనం పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఒక నైట్ మొత్తం ఎలాంటి యాక్టివిటీ లేకుండా, ఐ మీన్ సాంగ్స్ కూడా వినకుండా ఉండాలి అంటే చాలా కష్టము, అది కూడా షిప్లో. ఎందుకు అంటే మనము ఆ సముద్రాన్ని ఆస్వాదిస్తూ ఏదైనా సాంగ్స్ వింటున్నప్పుడే కొంచెం రీఫ్రెష్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న 2-3 అవర్స్లోనే మాకు చాలా టైం పాస్ అయిందనమాట, చాలా ఫ్రెష్గా అనిపించింది. సో ఇది చూసడం మన టేబుల్ దగ్గరకు వచ్చాడు అనమాట. సో అట్లా అండ్ ఈ థాట్ అయితే నాకు చాలా బాగా కొత్తగా అనిపించింది అనమాట. అంటే దుబాయ్ అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. సో అక్కడ కాస్ట్లకి ఇక్కడ కాస్ట్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఫైనల్గా ఏదైతే ఏంటి, మేమైతే 2-3 అవర్స్ ఫుల్గా షిప్లో ఎంజాయ్ చేసామన్నమాట. సో తర్వాత సాంగ్స్ పెట్టించి ఇతను అందరు లేడీస్కి డ్యాన్స్ వేయించాడు. సో తనే డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసి డ్యాన్స్ వేయించాడు అనమాట. మొత్తానికి క్రూజ్ షిప్లో మాకు 2-3 అవర్స్ ఫుల్ ఆ నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా మంచిగా టైం పాస్ అయింది. సో డిన్నర్ కూడా ఇక్కడే కంప్లీట్ చేసేసి ఆ తర్వాత మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ డ్యాన్స్ ఇక్కడ చూస్తా మేము బయట వ్యూ మొత్తం చూడడం అయితే మిస్ అయిపోయాము, ఇక్కడ డ్యాన్స్ చూస్తూ ఉండిపోయామన్నమాట. తర్వాత మా గైడ్ అడిగాడు, క్రూజ్ షిప్లో సైడ్స్కి అవి ఉంటాయి కదా, అవి కనిపించాయి ఇవి కనిపించాయి అంటే, మేమేం చూసామని కనిపించడానికి ఆ డ్యాన్స్ వేస్తుంటే ఆ డ్యాన్స్ అన్ని చూస్తూ ఉన్నాము. సో అలా అన్నమాట. ఏది చూడాలి అంటే బ్యాక్ సైడ్ మాకు క్రూజ్ షిప్ అంటే షిప్ అనేది మూవ్ అవుతూ ఉంది కదా, సో అక్కడ వ్యూ అనేది బ్యాక్ సైడ్ బిల్డింగ్స్ కానీ, సో ఫేమస్ బిల్డింగ్స్ కానీ అవి ఇవి వస్తూ ఉన్నాయి. సో అవి మేము చూడనే లేదు, ఇక్కడ డ్యాన్స్ వేపిస్తూ ఉంటే ఇక్కడే ఉండిపోయామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి మీకు అర్థమైపోయింది కదా, ఆయన బ్యాక్ సైడ్ నుంచి లేడీస్ అందరినీ తరుముతూ ఉన్నాడు స్టేజ్ దగ్గరికి. సో ఆయన సెలెక్ట్ చేసుకునే వాళ్ళని చూసారా, అంటే లైక్ ఇండియన్స్ అని కాకుండా ఫారినర్స్ అని, వాళ్ళని అయితే కొంచెము వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కదా, జెంట్స్ అవి అరవకుండా ఉంటారని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. సో మన ఇండియన్స్ అయితే రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి అతను పాపం భయపడ్డాడు అనుకుంటా. సో అదనమాట. సో ఇప్పుడు వీళ్ళందరికీ డ్యాన్స్ నేర్పిస్తున్నాడు ఇతను, ఒక్కొక్క స్టెప్ ఇలా పెట్టి చెప్పి వాళ్ళ చేత వేపిస్తున్నాడు అనమాట. చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా.
ఏంటి ఫ్రెండ్స్ వీళ్ళని ఎక్కడో చూసినట్లు పాట ఎక్కడో విన్నట్లుందా? ఎక్కడో కాదు ఫ్రెండ్స్, వీళ్ళందరూ మన వాళ్ళే. వీళ్ళకి సాంగ్ పెట్టుకోమని ఛాన్స్ ఇస్తే చూసారా ఎలాంటి సాంగ్ పెట్టుకొని వచ్చి డాన్స్ చేస్తున్నారో. అసలు వీళ్ళు నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే బాబోయ్. మీరు కూడా ఈ కేటగిరీ బాయ్స్ అయితే మీరు ఇంకా సాంగ్ని కంటిన్యూ చేసేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు, నాకు కాపీరైట్స్ వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ఈ సాంగ్ విత్ సాంగ్ తోటి వీళ్ళ డ్యాన్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ రాయండి, షార్ట్స్లలో యాడ్ చేస్తాను వీళ్ళ డ్యాన్స్. బట్ చూద్దాం ఎంతమంది వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళ డ్యాన్స్కి, వీళ్ళ సాంగ్కి మెయిన్గా చూద్దాం. حبيبي come to సో అదండి, ఫైనల్గా అందరము యాడ్ అయితే డ్యాన్స్ అయితే చేసాము. అందరం డ్యాన్స్ వేస్తే వీడియో ఎవరు తీయలేరు కదా. సో ఫైనల్గా అదన్నమాట మ్యాటర్. సో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఆ డే ఫస్ట్ డే ఆఫ్ ఫొటోస్ షూట్ అన్నమాట. లేడీస్కి అందరికీ కలిపి గ్రూప్ వైజ్గా ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో ఇదండి ఈ వీడియో, మా ఫస్ట్ డే ఇన్ దుబాయ్. సో నేనైతే ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఈ వీడియో చాలా మెమరబుల్గా ఉండిపోతుంది నాకు. సో ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకా ఫస్ట్ డేనే, ఇంకా 5 days ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.